నీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? నీకేం బాబు, నువ్వు ఎన్నైనా చెప్తావు. అక్కడ అమ్మ నాన్న అందరినీ మాయ చేసి రావాలి తెలుసా? అమ్మ నన్ను మాయ చేసి రావాలా? ఫోన్ చేస్తే కలవట్లేదు, ఇంటికి వెళ్తే దొరకట్లేదు, ఏమదో తెలియడం లేదు. 2 రోజులైంది. ఎక్కడే నెతకాలి? ఛ! నిన్ను కలిసి 2 రోజులైంది. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏమైపోయావు? తినేవాణి, ఏమైంది? రేపు నుంచి మనం కలుసుకోలేము. మా అమ్మ నాన్న వాళ్ళు వేరే పెళ్లి ఖాయం చేశారు. నాకు ఆ పిల్లంటే అస్సలు ఇష్టం లేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతాను రా. వాణి, నువ్వు అలా మాట్లాడుతూ నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎంతే చెట్టుకొని తీసుకెళ్ళిపో. నేను మా ఇంటికి మాత్రం వెళ్ళను. వీళ్ళకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఎంకే, మీ అమ్మగారికి బీపీ షుగర్ ఎక్కువగా ఉంది కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. సరే, అలాగే వెళ్ళిపోదాం. కానీ నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వని. దేనికి? అమ్మకు మొన్ననే కంటి ఆపరేషన్ అయింది కదా. నేను ఈ పరిస్థితిలో మా అమ్మ నాన్న దగ్గర ఉండకపోతే వాళ్ళు చాలా బాధలు పడతారు. అందుకని ఒక 2 రోజుల తర్వాత మనం తప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుందామని. అదేంటి, ఎంకే నీకు పిచ్చిగాని పట్టిందా? రేపు నా పిల్లని చెప్తున్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్తున్నా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనంటే ఇష్టం లేదా? ఒకవేళ నేనంటే ఇష్టం ఉంటే నన్ను ఇప్పుడే ఈ క్షణం ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపో, లేకపోతే నేను ప్రాణాలతో ఉండను. అది నన్ను తీసుకుని వెళ్తానని నా మీద ప్రమాణం చేసి చెప్పరా? లేకపోతే మీ అమ్మగారి ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి జాగ్రత్త. అలాగేరా, నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు. పద, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఇదిగో తీసుకో. మా ఫ్రెండ్కి ఇప్పుడే ఫోన్ చేశాను, 5 మినిట్స్లో వస్తారంట. హలో, ఇక్కడే ఉన్నా. సరే, అక్కడే ఉండు, నేనే వస్తున్నా. నమస్కారం.
లోపలికి రారా, నువ్వు కూడా రామ్మా. ఎంకే, మీరు ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండొచ్చురా. అలాగేరా. ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడాలి. ఓకేరా, నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసేస్తా. ఈలోపు మీరు ఫ్రెష్ అయి ఉండండి. సరే. సరేనా? అలాగే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. బాయ్. రెడీ. హలో, ఒరే, నేను చెప్పింది ఎంక్వైరీ చేసావా? వాడు కనిపించక 2 నెలలు అవుతుందిరా. ఎవరు? ఉండరా, లైన్లో ఉండు. ఒరే, నేను మళ్ళీ చేస్తాను పెట్టు. ఎంకే, ఎంకే, ఒరే ఎంకే, 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 ఏమైందిరా నీకు? ఎంకే, లేవరా. ఎంకే, కళ్ళు తెరవరా. ఒరే, నీళ్ళు, నీళ్ళు కావాలి. నీళ్ళు తీసుకో. లేవరా రే. ఒరే, ఏమైందిరా? ఇలా రోడ్డు మీద పడున్నావేంట్రా? మొన్నే కదరా నీకు పెళ్ళయింది. ఎంకే, ఎంకే, లేవరా, కళ్ళు తెరవరా రే. అసలు ఏం జరిగిందిరా చెప్పరా. ఒరే ఎంకే. ఎంకే, నేను తెలుసో తెలియకో నిన్ను 3 ఏళ్లుగా ప్రేమించాను. నాపై ఎన్నో ఆశలు కల్పించాను. కూడా నడిచాను. కానీ మన ప్రేమ కన్నా మా అమ్మ నాన్న ప్రేమ ముఖ్యం. అందుకని నాకు మా అమ్మ నాన్నలు కావాలి. నేను మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు చెప్పినట్టు వింటాను. వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటాను. ఎంకే, నువ్వు నాకొద్దు. అందుకని మన ప్రేమ వద్దనుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇక నువ్వు కట్టిన తాళి నాకెందుకు? అందుకే ఈ తాళిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. నిన్ను క్షమించు. నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతానని చెబితే తనపై నమ్మి తనని ఎంతో ఆశలు పెంచుకొని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను రా. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అసలు తనను ప్రేమించినట్టు మా అమ్మా నాన్నలు కూడా ప్రేమించలేదురా. మా అమ్మా నాన్నలు కూడా ప్రేమించలేదురా. మా అమ్మా నాన్నలు కూడా ప్రేమించలేదు. మా అమ్మా నాన్నలు కూడా ప్రేమించలేదురా. తన కోసం నేను అన్ని వదిలేసి వచ్చేసాను కదరా. కానీ తను మాత్రం నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయిందిరా. ఒంటరిని చేసి వెళ్ళిపోయిందిరా. రోడ్డు పాలు చేసి వెళ్ళిపోయింది. తనకు నేనంటే చాలా ఇష్టం అనుకున్నాను రా. కానీ తనకు నేనంటే ఎంత ఇష్టమో నాకు ఈరోజు అర్థమైందిరా. ఈరోజు అర్థమైందిరా. ఈరోజు అర్థమైందిరా. జరిగిందేదో జరిగిపోయింది. ముందు నువ్వు ఊరెళ్ళి మీ అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడే బయలుదేరు. వెళ్ళరా, వెళ్ళు.
తాతయ్య చెయ్ తాతయ్య అత్తయ్య ఏ మొహం పెట్టుకుని వచ్చావురా సిగ్గు లేకుండా చేసిందంతా చేసి వెళ్ళు. ఏం చేశానని ఆలోచిస్తున్నావా? మీ అమ్మా నాన్నని పొట్టను పెట్టుకున్నావు కదరా దరిద్రుడా. ప్రేమ ప్రేమ అనుకుంటూ పోయావు, కనిపించిన అమ్మా నాన్నని గాలికి వదిలేశావు. నీ మీద బెంగతోనేరా నిన్నే కలవరించుకుంటూ ఆ బెంగతోనేరా అనాథలైపోయారు. ఇలాంటి వాడు ఇక్కడ ఉంటే మన పిల్లలకే ప్రమాదం. పోరా. వాడితో మీకు మాటలేంటి? రండి. ఛీ, పోరా. రే, వాళ్ళేం పాపం చేశారా? వాళ్ళకి ఇంత పెద్ద శిక్ష వేశావు? అమ్మ నాన్న మర్చిపోయేంత గొప్ప ప్రేమ రాది. ప్రేమంట ప్రేమ. యాక్ట్. వీడు ఊర్లో ఉంటే మన పిల్లలు కూడా చెడిపోతారు. వీడిని ఈడ్చుకు వెళ్ళండి. అయ్యో, నేను ఎందుకు పెద్ద తప్పు చేశానే? నా చేతిలో మిమ్మల్ని నేను చంపుకున్నానే. అమ్మా, ఇంకెప్పుడు నేను తప్పు చేయనమ్మా. ఇంకెప్పుడే తప్పు చేయనమ్మా. మీరు నాకు కావాలమ్మా. మీరు నాకు కావాలమ్మా. మీరు నాకు కావాలమ్మా. అమ్మా. అయ్యో. ప్రేమ ప్రేమ అంటూ పిచ్చివాడిలా కనిపెంచిన అమ్మా నాన్నలను గాలికి వదిలేసి తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి జీవించాలని ఆశించి ప్రియురాల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ప్రియురాలు కూడా ప్రియుణ్ణి ప్రేమించాక ప్రియుణ్ణి మోసం చేసి ప్రియుడి కళ్ళ ముందరే వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆ బాధ భరించలేక ప్రతి ప్రియుడు దేవదాస్ అయిపోతున్నాడు. సో ఫ్రెండ్స్, క్షణం అనేది చాలా విలువైంది. దాన్ని ప్రేమ వైపు నడిపించకుండా మంచి జీవితం వైపు మలుచుకోండి. ప్రియురాలు ప్రేమ కన్నా అమ్మా నాన్నల ప్రేమే గొప్ప. కాబట్టి అమ్మా నాన్నలను ప్రేమించండి. ఈ పరిస్థితి ఏ ప్రేమికుడికి రాకూడదని ఈ ప్రేమికుడి కోరిక. ఇట్లు మీ ఎంకే.